హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొసనావా ఛానల్కు స్వాగతం. నేను మీ కొండా మోహన్. ఈరోజు అంటే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ, ముఖ్యంగా సోదరీమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సకల జీవరాశికి మూలం స్త్రీమూర్తి. అలాంటి స్త్రీమూర్తులైన అమ్మ, అక్క, చెల్లె, భార్య, కూతురు మరియు మన చుట్టూ ఉన్న సోదరీమణులందరూ తమ తమ కుటుంబ సౌభాగ్యంతో పాటు లోక కళ్యాణం కొరకు నిర్విరామంగా తమ వంతు కృషిని చేస్తుంటారు. అలాంటి స్త్రీమూర్తులను అగౌరవపరచకుండా, అపహాస్యం చేయకుండా, అమానవీయంగా చూడకుండా ప్రతి మగవాడికి బాల్యం నుండి నేర్పాలని, శిశువులు పశువులుగా మారకుండా ప్రతి సమాజంలోని ప్రతి సభ్యునికి, తల్లిదండ్రులకు, గురువులకు, మీడియా మిత్రులకు చేతులు జోడించి సవినయంగా వేడుకుంటూ మీకోసం ఈ నా కవిత ఆమె. ఈ కవితను మన కోసం, లోక కళ్యాణం కోసం తన ప్రాణాలతో పోరాడుతూ అంతరిక్షంలో పరిశోధనలు చేస్తున్న వీర నారీమణి సునీతా విలియమ్స్కు అంకితమిస్తున్నాను. నా కవిత ఆమె. త్యాగానికి మారుపేరు అనురాగపు సెలయేరు, అనువనువు మాతృత్వం వెలిగించే తీరు ఆమె. నీ ఇంటికి నా ఇంటికి ప్రతి ఇంటికి మూలమామె, పూదండను కలిపియుంచు కనిపించని దారమామె. నిన్ను నన్ను కన్న తల్లి జగజ్జనని కూడా ఆమె, భూమాతను మించి ఓపికున్న తల్లి కూడా ఆమె. దైవమంతటుండలేక అమ్మను సృష్టించతాను, కనిపించే దైవం అమ్మ, నరజాతికి మూలం ఆమె. దైవమంతటుండలేక అమ్మను సృష్టించతాను, కనిపించే దైవమమ్మ, నరజాతికి మూలం ఆమె. మంత్రాంగం యంత్రాంగం తంత్రాంగం నడుపుటలో చాకలి ఐలమ్మ ఝాన్సీ రుద్రమ్మలకెవరు సాటి. కామవాంఛలను తీర్చే సెక్సు బొమ్మ కాదు ఆమె, పగబట్టిన దంటె పాము పురుల కన్న క్రూరమామె. స్త్రీ జాతిని అవమానిస్తే, స్త్రీమూర్తిని పరిహాసిస్తే, స్త్రీ మాతను హతమారుస్తే నరజాతి నాశనం కాదే. స్త్రీ జాతిని అవమానిస్తే, స్త్రీమూర్తిని పరిహాసిస్తే, స్త్రీ మాతను హతమారుస్తే నరజాతి నాశనం కాదే. మిత్రులారా, మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా యొక్క నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ.